కృష్ణప్రసాద్ గారు, సో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పుడు ఒక లా మేకర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ రెండు రాష్ట్రాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య డ్రగ్స్ మహమ్మారి. హైదరాబాద్లో అయితే కొకైన్, నార్కోటిక్స్, ఇది ఆంధ్రప్రదేశ్లోనేమో పేదలు కూడా గంజాయి. సో ఎట్లా దీన్ని అడ్రస్ చేయడం ఎట్లా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుగు జాతిగా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇద్దరు దీన్ని చాలా మ్యాటర్ సీరియస్ గా తీసుకుని ఇద్దరు కూడా అక్కడ సంస్థలను అంటే విజిలెంట్ కమిటీస్ ని కూడా ఆర్గనైజేషన్స్ ని డెవలప్ చేశారు, అనౌన్స్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని స్పందించి ఈ మ్యాటర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఈగల్ అంటే డేగా అనే ఒక ఆర్గనైజేషన్ ని కూడా ప్రకటించడం జరిగింది. చాలా చాలా సీరియస్ గా ఈ మ్యాటర్ ని తీసుకుంటున్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి అసలు ఎందుకు ప్రభుత్వాలు కదిలి వస్తున్నాయి, ఈ రోజు ప్రాధాన్యత ఏంటి అని మనం చూస్తే, మనకి ఈ రోజు ఇంటర్నేషనల్ డే అంటే యాంటీ డ్రగ్ డే అని మనం ప్రకటించి మన భారతదేశంలోనే కాదు యావత్ మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్లీ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే చాలా మంది ఈ విషయం ఈ మ్యాటర్ ని డిస్కస్ చేయరు. ఏదైతే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని కొనసాగించడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు డబ్బులు కావాలంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. బట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలంటే చాలా ఉన్నాయి ఇల్లీగల్ యాక్టివిటీస్. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏమిటంటే డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, వెపన్స్ డీలింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. సో దాంట్లో ఈ రోజు మనం మాట్లాడుతున్నది డ్రగ్ ట్రాఫికింగ్. ఇవన్నిట్లో వచ్చే డబ్బులు ఎంత ఉన్నాయి అంటే చూస్తే ఏదైనా చాలా ప్రపంచంలో చాలా దేశాల యొక్క ఎకానమీ కానీ చాలా దేశాల్లో ఉన్న వాళ్ళ టోటల్ బడ్జెట్ ఏదంటే దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఉన్న బడ్జెట్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లోంచి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రేస్ చేస్తాయి. చేసిన తర్వాత ఏం చేస్తాయి? ఇది మళ్ళీ మనల్ని అటాక్ చేస్తాయి. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఫిజికల్ గా అటాక్ చేస్తాయి, మిలిటరీగా అటాక్ చేస్తాయి. వీటికంటే సరే అటాక్ చేస్తే మనం కూడా పోయి కొట్టచ్చు, అది వేరే సంగతి. అన్నిటికంటే ముఖ్యమంటే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఏంటంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఇర్రిపేరబుల్ గా ఇంకోసారి మనం తిరిగి చూడలేని పరిస్థితిలో తీసుకొచ్చి డ్రగ్ అడిక్ట్స్ తయారు చేసి అలా వదిలేస్తారు. వాళ్ళు దేనికి పనికిరాని మనుషులుగా తయారు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఎలైట్ సెక్షన్స్ మాత్రమే పరిమితం